ముందు మనం నల్గొండ కిరణ్ దగ్గరికి వెళ్దాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. ఇక నల్గొండ జిల్లాలో చూసుకుంటే భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన పాదయాత్ర సుదీర్ఘంగా కాంగ్రెస్ వైపు నుంచి ఒక్కొక్క శ్రేణులు కూడా పాదయాత్రలు చేస్తున్నారు. ఇక భట్టి విక్రమార్క కొద్ది నేపథ్యంలో పాదయాత్ర చేస్తున్నారు. జిల్లాలో పాదయాత్రకు బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి కూడా కార్యకర్తలు కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇక్కడ ఒక విషయం సందర్భం మాట్లాడాలి. ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట అనేది మనకి బహిర్గతం అవుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కూడా సేమ్ అలాంటి ఒక సిచ్యువేషన్ కనిపిస్తుంది. సీనియర్లు జానారెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక హాజరవుతారా లేదా అనేది ఒక సందిగ్ధత ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి అసలు ఏంటి ఇంతకీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది ఏంటి, ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఏదైతే మధు భట్టి విక్రమార్క చేపట్టినటువంటి పాదయాత్ర నిన్న నల్గొండ జిల్లా డిండి మండలానికి చేరుకుంది. ఆయన నిన్న నక్కలగండి ప్రాజెక్ట్ ను సందర్శించిన అనంతరం ఈ రోజు దేవరకొండకు రావడం జరిగింది. అయితే ఏదైతే భట్టి విక్రమార్క చేపడుతున్నటువంటి ఈ పాదయాత్రకు జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఘనంగా స్వాగతం పలికాయి. ఆయన నక్కలగండి ప్రాజెక్ట్ ను సందర్శించిన అనంతరము దారిపుంట నడుస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటూ ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. పత్తి చేనులలో పత్తి కూలీలు ఎడుతున్నటువంటి వారి దగ్గరికి పోయి వారితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ యొక్క పాదయాత్ర నల్గొండ, అదే విధంగా నకరికల్, సూర్యాపేట మీదుగా అటు నుంచి ఖమ్మం ఈ యొక్క పాదయాత్ర వెళ్ళనుంది. అయితే గతంలో ఏదైతే భట్టి పాదయాత్ర చేశాడో ఆలేరు, అదే విధంగా భువనగిరి నియోజకవర్గాల మీదుగా రంగారెడ్డి జిల్లాకు చేరుకుంది. అప్పుడు ఎవరు కూడా అతనికి తగినంత స్థాయిలో భట్టి పాదయాత్ర పాల్గొని అతని సంఘీభావం తెలియదు. ఏదైతే కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నాడో, అదే విధంగా సీనియర్ నాయకుడు జానారెడ్డి, అదేవిధంగా రామరెడ్డి, దామరెడ్డి, ఉత్తమ్ కుమార్ వీరందరూ కూడా అంటి ముట్టినట్టుగానే పాదయాత్రకు దూరంగా ఉండడంతో కాస్త అసంతృప్తిగా ఉన్నటువంటి బట్టి తిరిగి ఈ రోజు మళ్ళీ నల్గొండ జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు సరుగున్న యొక్క పాదయాత్రలో వీరి యొక్క సంఘీభావం ఉంటుందా, వీరు అతని పాదయాత్రకు మద్దతు తెలుపుతున్న దానిపైన అయితే సందిగ్ధం నెలకొంది. ఇప్పటికైతే జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ తో పాటు దేవరకొండ నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే బాలనాయక్ అయితే యొక్క పాదయాత్రకైతే స్వాగతం పలికారు. అయితే దేవరకొండ మీదుగా తర్వాత అగ్రంపూర్ నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా నల్గొండలో కోమటిరెడ్డి వెంకరెడ్డి, అదేవిధంగా నకరికల్, ఆ విధంగా సూర్యాపేట మీదుగా ఖమ్మం వెళ్తుంది. ఈ యొక్క పాదయాత్రలో ఎక్కడో ఒక చోట మరి శ్రీ నాయకులు అతనికి సంఘీభావం తెలిపి పాదయాత్రలో పాల్గొంటారా, లేకపోతే మొదటి వస్తున్నట్టుగానే ఎవరికి వారు విభేదాలు సృష్టించుకొని పాదయాత్రకు సంఘీభావం తెలపకుండా ఉంటారనేది మాత్రమైతే కార్యకర్తలు అయితే ఒక ఎంత నిరాశ అయితే నెలకొని ఉంది. ఎందుకంటే సీనియర్ నాయకులుగా చెప్పుకుంటున్నటువంటి జానారెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి వీరందరూ కూడా జిల్లాలో సీనియర్ నాయకులతో పాటు తెలంగాణలో వీరందరూ సీనియర్ నాయకులుగా పాటు రాష్ట్ర నాయకత్వంలో వీళ్ళంతా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఒక సీనియర్ నాయకుడు మధురకు చెందినటువంటి భట్టి విక్రమార్క సిఎల్పి పాదయాత్రకు సంఘీభావం తెలిపినట్లయితే జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కూడా బలంగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. మరొకటి ఏంటంటే ఈ నెల సూర్యాపేటన 15న బీసీ గర్జనకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ఒక యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైతే మహబూబ్ నగర్, అదేవిధంగా హైదరాబాద్ లో ఏదైతే బహిరంగ సభలు నిర్వహించారో సూర్యాపేటలో కూడా బీసీ గర్జన నిర్వహించి బీసీలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ చేరువవుతుందనే సంకేతాలు పంపడానికి కూడా వారంతా సిద్ధం అవుతున్నారు. అయితే మరి యొక్క సభ పైన ఇంకా క్లారిటీ రానప్పటికీ ఈ నెల 15న నిర్వహిస్తారని అయితే ఆలోచిస్తున్నారు. మరీ ముఖ్యంగా మరి యొక్క సీనియర్ నాయకులందరూ కూడా భట్టి విక్రమార్కకు పాదయాత్రకు సంఘీభావం తెలిపినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మరింత బలం పుట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి. రాజశేఖర్, రైట్ కిరణ్, ఒకటి ముందు నుంచి మన కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పూర్తిగా మారినటువంటి పరిస్థితి, కాంగ్రెస్కి ఉన్నటువంటి ప్రజాదరణ పెరుగుతుంది, కార్యకర్తల కొత్త ఉత్సాహం అని మనం గతంలో మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ నాయకుల మధ్య సమన్వయ లోపం అనేది క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సీనియర్ నాయకులు అంటే పార్టీకి అండదండలుగా ఎప్పటి నుంచో సేవలు చేస్తున్నటువంటి జానారెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ వీరు పార్టీకి దూరంగా ఉండటం, లేకపోతే గతంలో కూడా న్యూస్ చూస్తాం. ఇప్పుడు ఈ ప్రభావం అనేది అంటే గతంలో ఇంకొక మాట కూడా బయటకు వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం రేసులో భట్టి ఉన్నారు. అది కూడా కొంత కారణంగా మనం భావించవచ్చు అంటారు. అంటే పాల్గొనకపోవడానికి లోపలటువంటి లేకపోతే అంతర్గతంగా కొన్ని కారణాలు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. అయితే రాజశేఖర్, మీరు చెప్పినట్లుగా గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరందరూ కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తోటి అంటే పుట్టినట్లుగానే వ్యవహరించారు. ఆయన పిసిసి అధ్యక్షుడు ఒక దశలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టినప్పుడు కూడా ఆయన నల్గొండ జిల్లాలో పాదయాత్రను చేపట్టలేకపోయారు. ఈ సీనియర్ నాయకుల మధ్య అంతర్గత విభాగాలు ఉండడంతో తలనొప్పి ఎందుకు అన్నట్టుగా ఆయన కూడా
వరంగల్ నుంచి ఖమ్మం వెళ్ళారు తప్ప ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్న పాదయాత్ర నిర్వహించలేదు. ఆ తర్వాత ఏదైతే నిరుద్యోగ నిరసన సభ పేరుతో నల్గొండలో నిర్వహించినటువంటి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆ యొక్క సభలో తప్పనట్టుగా కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమారెడ్డి చివరి నిమిషంలో వచ్చి ఆ యొక్క నిరసన ఉద్యోగ పరీక్షలో పాల్గొని ప్రసంగించారు. అప్పటి నుంచి కూడా వారందరి మధ్య సఖ్యతను అని భావిస్తున్నారు. ఏదైతే రాహుల్ గాంధీ అమెరికా పర్యటన కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు రేవంత్ రెడ్డి అక్కడ అంతా కలిసి తిరిగి రాహుల్ గాంధీ అక్కడ పర్యటన ప్రదేశాల్లో కూడా వారు కూడా పర్యటించడం జరిగింది. అయితే బట్టి విక్రమార్క గత నెల రోజుల పైగా చేసినటువంటి ఒక పాదయాత్రలో గతంలో మొదటి విడతలో నల్గొండ జిల్లా మాత్రం ఈ సీనియర్ నాయకులు ఎవరు కూడా అతని యొక్క పాదయాత్రలో పాల్గొనలేదు. అయితే కర్ణాటకలో విజయం సాధించిన తర్వాత తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్వవైవం తీసుకురావాలని అధికారంలోకి వస్తుందని అంచనాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బట్టి పాదయాత్ర కనుక వీరు మద్దతు తెలిపినట్టయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ వీరందరూ కూడా సీఎం లో రేస్ లో ఉన్నామని చెబుతున్నప్పటికీ బట్టి విక్రమార్క కూడా అదేవిధంగా ప్రస్తుతం సిఎల్పి నాయకుడు ఒకవేళ ఈయన కూడా ముఖ్యమంత్రి అవుతాడు అనే సంకేతాలు ఉంటాయి. వీరు కూడా ఒక రకంగా అతని పాదయాత్రను విఫలం చేసినట్లయితే ఆ క్రెడిట్ అతనికి పోకుండా ఉంటుందనే మనసులో ఉన్నప్పటికీ పార్టీ అధిష్టానం ఆదేశాలు తప్పకుండా పాటించాల్సి వచ్చినప్పుడైతే అదే విధంగా పార్టీని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశం ఉన్నట్లయితే అతని పాదయాత్రకు కూడా వీరంతా పాల్గొని యొక్క పాదయాత్ర విజయవంతం చేసే అవకాశాలు అయితే కనిపిస్తాయి. అలా లేనట్లయితే ఈ మధ్య ఒకరి విభేదాలు ఉన్నట్లయితే ఈ యొక్క పాదయాత్రలో కూడా వారందరూ కూడా పాల్గొనకపోవచ్చు. కింది స్థాయి క్యాడర్ అదే విధంగా సెకండ్ స్థాయి క్యాడర్ మాత్రమే పాల్గొని వారు దులుపుకునే అవకాశం ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా అందరూ కలిసి పనిచేసి రానున్న ఈ 6 నెలల కాలంలో అందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చి పార్టీని ముందు తీసుకుపోయినట్టేనే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అయితే పూర్వవైభవం వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేనట్లయితే ఎవరికి వారు మాకు పట్టినట్లు ఉండనట్టయితే ఒకరి గత విభేదాలు సృష్టించుకున్నట్టయితే పార్టీ మరింత ముందుకు పోకుండా నిరాశ నైవేద్యం నెలకొనే అవకాశాలు ఇటు కార్యకర్తలు కూడా ఒక ఇంత ఉత్సాహము అందరూ పాల్గొంటే ఉత్సాహం ఉంటుంది, లేనట్లయితే కొంత నిరాశ కూడా ఎదురవుతుంది. కాబట్టి అందరూ కలిసి పనిచేస్తేనే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గట్టెక్కే అవకాశాలు ఉంటాయి. ఎవరికి వారు తన మధ్య మళ్ళీ పొరపాటు పెట్టుకున్నట్టయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలుగా అధికారంలో కోల్పోయింది. రానున్న రోజులు కూడా అదే పరిస్థితి వస్తే మరోసారి కూడా వారు ప్రతిపక్షానికి పరిమిత అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తాయి. రాజశేఖర్ రైట్ కిరణ్, ఇంకోటి 15 జరగబోయే బీసీ గర్జనకు సంబంధించి ఒకవేళ కనుక ఎవరో సీనియర్ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ హాజరు కాకపోతే కనుక ఒకళ్ళు ఖచ్చితంగా హైకమాండ్ దీనిపై యాక్షన్ తీసుకుని ఒకవేళ సమన్వయపరిచే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు పాదయాత్రలు చేసేటప్పుడు సీనియర్లు రాకపోతే లేకపోతే పార్టీ మధ్య నాయకుల మధ్య సమన్వయం లేకపోతే ఖచ్చితంగా కలుగు చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకళ్ళు ఎందుకంటే కూడా దగ్గర సమీపిస్తారు, కొన్ని నెలల సమయం మాత్రం ఉంది కాబట్టి ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుని సమన్వయపరిచే అవకాశం ఉందనుకోవచ్చు మనం. అంటే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో విజయం సాధించిన తర్వాత తెలంగాణలో కూడా తప్పకుండా ఈసారి విధించాలి అనే సంకేతాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే బట్టి విక్రమార్క ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో 15 బీసీ గర్జన చేపట్టాలని భావిస్తున్నారో ఈ యొక్క సీనియర్ నాయకులందరినీ కూర్చోబెట్టి సభ నిర్వహిస్తున్నామని కలిసి పని చేయాలని అధిష్టానం ఆదేశించినట్లయితే అందరూ కూడా తప్పకుండా పనిచేసే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తాయి. అలా కాకుండా అక్కడ సభ నిర్వహించొద్దు, వీళ్ళందరి పూర్తి సహకారం ఉండదు అనే ఒక సంకేతాలు పెట్టినట్లయితే సభను కూడా వాయిదా వేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి బట్టి విక్రమార్క సూర్యాపేటలో అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి నిర్వహించే సభకు అందరు నాయకులు కూడా కలిసి పనిచేస్తేనే సభ విజయవంతం అయ్యే అవకాశం ఉంది. వీళ్ళందరి నాయకులు కూడా బట్టి పాదయాత్రకు సహకరించకపోయినట్లయితే సభ కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో మాత్రం అయితే కర్ణాటకలో విజయం సాధించిన తర్వాత తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం రావాలంటే అందరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అది చెప్పినటువంటి మాటను కూడా వాళ్ళు తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. లేనట్లయితే పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇటు అధిష్టానం కూడా వీళ్ళందరిపైన సీరియస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా కలిసి పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీ రానున్న ఈ 6 నెలల కాలంలో ముందుకు పోయే పరిస్థితి కనబడుతుంది.